దాన్ని అన్నీ చేసుకునేదా అసలు దాన్ని ఊరు పడేశాడంటే ఏం చెప్తామని అట్లా నడుస్తున్నా ఆయన ఇక్కడ ఉంటున్నాను అనమాట. అది టయాలు మార్చుకుంటున్నాను నేను కాదు. పిల్లలు ఇద్దరు నాకు అబ్బాయి అమ్మాయి. మా అబ్బాయికి అయితే అబ్బాయి అమ్మాయి. ఆడైనా మంగళగిరిలో ఉంటారు. మా మనవరాలు ఉంది ఒక అమ్మాయి. వైజాగ్లో ఉంటుంది ఆ అమ్మాయి. అమ్మాయికి వచ్చింది వస్తాను అంటుంది. నేను జగట్లేదు రావే చుట్టానికంటే ఎక్కడే ఒకరు అంటారు అంటాను రావడానికి పడుతుంది అని అంటున్నారు. అది తింది నాకేం ఉంటే ఊళ్ళంతా నొప్పులు కాళ్ళు నొప్పులు పడతా నొప్పి తిరిగి తిరిగి నాగేది ఊళ్ళంతాను వాటికి ఎప్పుడో గడ్డి మొలవాల్సింది, ఎప్పుడు దేవుడి దగ్గర వెళ్ళిపోవాల్సిన బిడ్డవే. దేవుడు నిన్ను ఆపాడు. గ్యారంటీ అన్నా? ఓకే. అది సరికాదు ఏం బతుకుతారో అట్లా ఉంది నిర్ణయం వాళ్ళు సరే తీసేసాను. నీ కోట్లు లేవా? చలి కోట్లు ఒకటే బయట లేక ఉంటారు. కొంటలు మాత్రం చేసాను కాళ్ళు అక్కడికి తానే చేసాక ఇచ్చారు అడిగారు తాగే అట్లా ఉందా ఇక్కడికి వచ్చినాక బతికిచ్చారని చాలా వరకు కోసం వాళ్ళ బిడ్డల వల్ల నేను ఎన్నో నమస్కారాలని వందనాలని నన్ను లేకుండా నుంచులే మనిషి లేకుండా చేయాల్సి వస్తుంది. మరి ఈ శనిగారి వల్ల వాళ్ళు ఎట్లా బ్రతకాలో ఎట్లా చూపిస్తారు కోసం అడిగారే ఉండాలని ఆయన గారి మీద హాస్పిటల్కి చూసామని మా ఊరు చూస్తారో చేస్తారో అని భావం లేదు ఉండగానే చూడరండి ఇలానే పైన పడిపోతే ఎవరికి అబ్బాయి రాకుండా అని అంటారు. ఏం చేస్తాను అట్లా